ఇది సమన్వయ లోపమా, సమర్థత లోపమా? సార్, మాజీలతో పోలీసుల ఫైట్ని ఏ రకంగా నిన్న అంబటి రాంబాబు గారు జరిగిన అంశం నిజమే అండి. ఇది ఇప్పుడు చాలాసార్లు ప్రతిపక్ష నాయకులకు వీళ్ళకు జరుగుతుంటుంది. కొన్నిసార్లు పోలీసులు గతంలో చంద్రబాబు అప్పుడు, జగన్ అప్పుడు కూడా అరెస్టులు, అడ్డుకోవడాలు వీళ్ళ దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ నేను 3 స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. ఒకటి విడుదల రజని, 2 సీదిరి అప్పలరాజు, 3 నిన్న అంబటి రాంబాబు. ఇవి లాఠీ చార్జీలు, దౌర్జన్యాలు, తోసేయడాలు కాదు. ముఖాముఖి నిలబడి నువ్వెంత అంటే నువ్వెంత, నీకు ఇదైందా అంటే కొన్నిసార్లు బూతులు అంటే ఇటువైపు టీడీపీ వాళ్ళు అంబటి రాంబాబు దౌర్జన్యం అని చెప్పొచ్చు, లేకపోతే అవతల వాళ్ళు పోలీసు శృతి మించారని చెప్పు. అసలు ఈ పరిస్థితి ఏంటని, ఇది ఏం తక్కువది కాదు. ఇప్పుడు ఏదో ఒక ఆరోపణతో కేసులో చిక్కుకున్న వాళ్ళని రోడ్డు మీద కొట్టుకోవడం ఎటువంటిదో, మంత్రులుగా, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను పోలీసులు వాళ్ళు కలిసి ముఖాముఖి రోడ్డు మీద నువ్వెంత అంటే నువ్వెంత, నా కాలు దగ్గర అంటే నీదా, ఈ పద్ధతి వచ్చుండకూడదు. ఈ పరిస్థితి ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ చట్టాన్ని ఉల్లంఘించారంటే వాళ్ళని తీసుకెళ్ళి మీరు లోపల పెట్టి కోర్టు ముందు హాజరుపరచవచ్చు, లేకపోతే కేసులు. ఇప్పుడు ఆయన మీద ఎలాగో కేసు పెట్టారు. కేసు పెడుతున్నప్పుడు ఇంకా ఈ వాదన అంటే ఒక విధంగా వేడి విపరీతంగా, ఉద్రిక్తత విపరీతంగా పెరిగిపోతుంది. పోలీసులు వాళ్ళే ఉంటారండి, నేను గతంలో కూడా చెప్పాను. రెండవది, ఈరోజు వైసీపీ మాజీ మంత్రులు అన్నారులే అనుకుంటే మళ్ళీ రేపు ఎవరెవరు మాజీ మంత్రులు అవుతారో ఎవరికి తెలుసండి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అనే దానికి ఆత్మగౌరవం ఉండాలి, అందులో ఏం సందేహం లేదు, నిబంధనలు పాటించాలి. కానీ సాధారణ రాజకీయ నాయకుల్లాగా, అందులోనూ మాజీ మంత్రులు, శాసనసభ్యులు వీళ్ళతో ఘర్షణకు దిగి నువ్వెంత సత్తా చూపించడం అన్నది, అది మీరు చూడండి. విడుదల రజనీ కేసు అయితే 2 సార్లు 3 సార్లు రకరకాల ఫుటేజీలు విడుదల చేశారు. ఒక్కో దాంట్లో ఆమె ఎక్కువగా ఆవేశపడినట్టు, ఆమె అయితే తన దాంట్లోన శ్రీకాంత్ అని ఆయన ఉన్నాడని ఆమె అంటారు. నేను స్టేషన్కి వస్తాను, చేయి నా కారు మీద అని దాదాపు వాదన. ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడూ ఎక్కువ చూడలేదు వర్మ, ఎక్కడైనా ఒకటే రా తప్ప. సీదిరి అప్పలరాజును అయితే ఆయన మంత్రి, కాస్త ఆయన కూడా ఎక్కువగా మాట్లాడుతుంటాడు, చాలా బూతులే తిట్టాడు ఆ సిఐఎస్ఐ. తిట్టిన తర్వాత మళ్ళీ తగ్గాడు అతను. కనీసం ఇక్కడ వీళ్ళు పోటీ, అక్కడ అతను తర్వాత తగ్గాడు. అంటే నా మాట ఏంటంటే వైసీపీ, టీడీపీ, జనసేన అది నేనేం చెప్పట్లేదు. కానీ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ఇప్పుడు ఉదాహరణకు నాకు 2014-19 మధ్యలో గుంటూరులో ఏదో కేసు వస్తే అప్పుడు సిపిఎం సెక్రటరీగా ఉన్న మధును దాదాపు లాఠీ చార్జ్ చేసి 4 స్టేషన్లకు తిప్పిన సన్నివేశం కూడా ఉండేది చాలా చోట్ల. కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళను ఆందోళన చేస్తారు, అరెస్ట్ చేయండి, సామూహికంగా అరెస్ట్ చేయండి, ఎత్తుకుపోండి. అంతేగాని నువ్వే అసలు వాదనకు దిగాల్సిన సీరియస్ పోలీస్ ఆఫీసర్స్ చాలాసార్లు వాదన అవాయిడ్ చేస్తారు. అవును సార్, మేము రూల్స్ పాటిస్తున్నాం సార్ అని చెప్తారు, అంతే. ఇక్కడ మరి వాళ్ళు రెచ్చగొడుతున్నారా వీళ్ళ మనం చెప్పలేం. కానీ నిన్న గుంటూరు పట్టాభిపురంలో ఈ ఘటన జరిగింది, ఏదో ఫ్లైఓవర్ దగ్గర. తర్వాత వెళ్ళారు మళ్ళీ, ఇప్పుడు మొత్తాన్ని వెళ్ళనివ్వము అన్నారు. వాదన తర్వాత ఒక్కొక్కటి పంపించారు విడివిడిగా, మళ్ళీ అక్కడికి వెళ్ళాక అన్నీ అవుతాయి కదా. బట్ నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో దీన్ని కూడా చేర్చాలంటాను నేను. ఓకే, అదే పనిగా రాజకీయంగా వాదించే పని కూటమి నాయకులు, మంత్రులు చేసుకుంటారు. ఆ పని ఎస్ఐలు, సిఐలు చేయడం అనవసరం. దానివల్ల అనవసరమైన చిక్కులు, అది ఏది రాజకీయమైన కార్యకలాపాలకు ఏర్పడతాయి. కాదు, ఎవరైనా అవమానించారనుకోండి, మీరు కేసు పెట్టండి, అంతే. అది బెటర్. కానీ ఈ ఉద్రిక్తత తగ్గించడం, అలాగే వైసీపీ వాళ్ళు కూడా పోలీసుల మీద అదేదో చూపించే బదులు ప్రజల మద్దతు పొందాలి, రాజకీయంగా నిలబడాలి తప్ప పోలీసులతో ఘర్షణలో హోరాహోరీగా ఏదో చూపించాల్సినంత అవసరం ఏమీ లేదు. సార్, అంటే వరుసగా 3 మాజీ మంత్రుల మీద జరిగింది కాబట్టి నేను ఈ విషయం ప్రస్తావిస్తున్నాను. కొంచెం బూతులు కూడా వాడారు. అవును, బూతులు కూడా. ఎలా చూస్తాం ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర? సపోజ్ ఇంకెవరైనా అట్లా మాట్లాడితే వీళ్ళు అరికట్టాలి, వాళ్ళే దిగితే అది కూడా అంతే ఒక విధంగా.